వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. ఈరోజు విశాఖలో స్వల్ప భూకంపం అయితే ఏర్పడింది. అయితే ఇది ఎందుకు ఏర్పడింది, ఏ నేపథ్యంలో, అసలు ఇది దీని తీవ్రత ఏ విధంగా ఉంటుందని చెప్పి విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ జియోఫిజిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పెంటకోట శ్రీనాథరావు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ఈరోజు మనం భూకంపం ఈరోజు తెల్లవారుజామున 4:19 అయితే ఏర్పడింది. ఏంటి సార్ దీని తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఏం చెప్తారు? ఈ తీవ్రత అయితే చాలా స్వల్పం అండి. ఎందుకంటే భూకంపాల తీవ్రతని ఒక స్కేల్ తోటి కొలుస్తాం అన్నమాట. ఆ స్కేల్ని మొట్టమొదటిగా కనుక్కున్న వ్యక్తి శాస్త్రవేత్త రిచ్టర్. సో ఆయన పేరుతో ఆ స్కేల్ తీసుకున్నాం. ఇదేంటంటే సైస్మిక్ తరంగాలు అంటారు. ఈ సైస్మిక్ తరంగాల యొక్క తీవ్రతను బట్టి ఆ స్కేల్ ఉంటుంది. ఉదాహరణకి ఆ స్కేల్ పైన 2.5 ఉందనుకోండి అండి. 2.5 స్కేల్ రిక్టర్ స్కేల్ పైన ఉంటే అది ఎనర్జీ ఎంత వస్తుందంటే సుమారుగా 3800 లీటర్ల పెట్రోల్ కన్జంప్షన్ అయినప్పుడు ఎంతైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో అంత మేర వస్తుంది. అటువంటిది ఈరోజు వచ్చిన భూకంపము తీవ్రత 3.7. కాకపోతే ఈ భూకంపాలన్నీ కూడా భూమి యొక్క పొరల్లో ఏర్పడతాయి. భూమిని కానీ మనం తీసుకుంటే మొట్టమొదటిగా 0 నుంచి 50 కిలోమీటర్స్ వరకు కూడా ఉపరితలం అంతా కూడా తీసుకుంటే దాన్ని క్రస్ట్ అంటారు. ఈ క్రస్ట్లోనే ఈ సైస్మిక్ తరంగాలన్నీ కూడా ఉద్భవిస్తాయి. తర్వాత 0 to 50 క్రస్ట్ తర్వాత సుమారుగా 3000 కిలోమీటర్ల వరకు అంతర్భాగంగా తీసుకుంటే దాన్ని మ్యాంటిల్ అంటారు. 3000 నుంచి 6470 కిలోమీటర్ల వరకు కూడా దాన్ని కోర్ అని అంటాం. ఈ కోర్లో ఏం జరుగుతుందంటే అత్యధికమైన వేడి ఉంటుంది. సుమారుగా 8000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వస్తుంది. ఈ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే లావా కింద ఏర్పడి అది మ్యాంటిల్ అది కలుసుకొని పైకి ఏంటంటే ఈ క్రస్ట్ రూపంలో క్రస్ట్కి కొంత శక్తి వస్తుందన్నమాట. ఈ క్రస్ట్ శక్తి వచ్చినప్పుడు ఈ క్రస్ట్ని కూడా ఏంటంటే 10 పొరలుగా తీసుకున్నారు. 10 నుంచి 12 పొరలు అన్నమాట. ఈ 10 నుంచి 12 పొరలు కూడా అది అలాగా మూవ్ అవుతుంటాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి ఈ పొరలు కూడా ఏముంటుంటే అలా తిరుగుతూనే ఉంటాయి, అంటే కదులుతున్నాయి అన్నమాట. ఈ కదలటం వల్ల ఒకదానికోటి, ఉదాహరణకి మన ఇండియా ఏషియా అంతా కూడా ఇరోషియన్ ప్లేట్ అంటాం అన్నమాట. టెక్టానిక్ ప్లేట్లోనూ వీటిలో ఇరోషియన్ ప్లేట్ అంటాం. ఏషియన్ ప్లేటు తర్వాత చైనా అంతా కలిపి వస్తుంది. అలాగే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ కూడా ఉంది మనకి. సో ఇట్లాగా మొత్తం 12 ప్లేట్లలాగా తీసుకుంటే ఆ 12 ప్లేట్లు కూడా ఒకదానితో అలాగా కదులుతూ ఉంటాయి. కదులుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒకదానిపైన ఒకటి ఘర్షణ పడి ఘర్షణతోటి కొంత శక్తి రిలీజ్ అవుతుంది. ఆ శక్తి సైస్మిక్ తరంగాల రూపంలో వస్తుంది. ఇదంతా కూడా ఎక్కడ సంభవిస్తుందంటే క్రస్ట్ రూపంలో, క్రస్ట్లోనే సంభవిస్తుంది. అంటే భూమి యొక్క పై పొర క్రస్ట్లోనే సంభవిస్తుంది. క్రస్ట్లో సంభవించి ఈ సైస్మిక్ తరంగాలన్నీ కూడా చుట్టూ వ్యాపిస్తాయి అన్నమాట. ఎక్కడైతే కానీ ఉదాహరణకి ఈరోజు జరిగిన భూకంపము జీ మాడుగుల కేంద్రకంగా ఉంది. అంటే జీ మాడుగుల కేంద్రకం నుంచి 10 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది, భూమి లోపలికి. ఈ క్రస్ట్ చెప్పాను కదా మీకు, 50 కిలోమీటర్ల వరకు కూడా క్రస్టే. దాంట్లో 10 కిలోమీటర్ల దగ్గర ఏర్పడి పైకి వస్తుంది. ఎట్లాగండి, సైస్మిక్ తరంగాల రూపంలో వస్తుంది. సైస్మిక్ వేవ్స్ అంటాం. ఈ తరంగాల రూపంలో ఎప్పుడైతే వచ్చిందో కొంత శక్తి ఏర్పడింది. ఆ శక్తి ఏం జరుగుతుందంటే అక్కడ రాళ్ళ కదలిక వల్ల, రాళ్ళ పగులు వల్ల ఏర్పడి మొత్తం శక్తి దాని చుట్టూ కూడా. అందువల్ల ఏంటంటే మన విశాఖపట్నం కానీ, నర్సీపట్నం కానీ, భీమిలి కానీ, విజయనగరం కానీ మొత్తం చుట్టూ కూడా ఒక కేంద్రకంగా తీసుకొని అక్కడ దాని యొక్క తీవ్రత శక్తి రూపంలో వచ్చింది. అందుకే తెల్లవారు చాలామంది ప్రజలందరూ కూడా ఇలాగ ఒక శబ్దం వచ్చింది. ఈ శక్తి ఎట్లా వచ్చిందంటే ధ్వని రూపంలో వచ్చింది మాకు. ఈ ధ్వని రూపంలో వచ్చి కొంతమందికి ధ్వని శబ్దాలలాగా వినబడ్డాయని చాలామంది ఇంట్లోంచి బయటకు పరిగెట్టారు.
ఉదయము 4:16 నుంచి 4:20 లోపల ఇది ఏర్పడినట్లుగా మాకు తెలుస్తుందన్నమాట. సో ఎలా తెలుస్తుందంటే సైస్మోమీటర్ ఉంటుంది. ఈ సైస్మోమీటర్లో ఉండే రిక్టర్ స్కేల్ దగ్గర మాకు ఏంటంటే వేవ్స్ కనిపిస్తాయి అన్నమాట. వేవ్స్ తీవ్రత ఎక్కడైతే ఉందో అది కేంద్రం ఇక్కడ జీ మాడుగుల దగ్గర ఏర్పడింది. సో ఈ విధంగా భూకంపాలు రావడానికి కారణం ఏంటంటే సైస్మిక్ తరంగాలు. మరి తరంగాలు ఎలా ఏర్పడుతున్నాయంటే భూమి పొరలు కదులుతూ ఉన్నాయి, నిత్యం కదులుతున్నాయి. కదులుతున్నప్పుడు ఒకదానిపైన ఒకటి ఏర్పడి ఒక ఘర్షణ ఏర్పడుతుంది, ఆ స్ట్రెస్ ఏర్పడింది అనమాట. సో పీడనమైంది, ఒత్తిడి ఏర్పడింది. ఆ ఒత్తిడే మనకి శక్తి రూపంలోనే బయటకు వస్తుంది. కానీ విశాఖపట్నము ఈ జోన్స్ కింద కానీ తీసుకుంటే ఇది జోన్ 2 కింద ఉంది. జోన్ 2 అనేది ఏంటంటే మనకు అంత ఇబ్బంది ప్రమాదకరమైన జోన్ కాదు. హిమాలయాలతో పోలిస్తే ఇది జోన్ చాలా స్వల్పం మాట. అది హిమాలయాల 5వ జోన్లో ఉంది. 5వ జోన్ అంటే అది ఎల్లప్పుడూ కూడా అదేంటి భూకంపాల యొక్క స్థితిని ఎక్కువ చూపిస్తుంది అన్నమాట 5వ జోన్ అంటే. సో కాబట్టి మనం అంతా ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే విశాఖపట్నం సేఫ్ జోన్. విశాఖపట్నంతో పాటుగా బెంగళూరు, హైదరాబాదు, తర్వాత తిరుచునాపల్లి, ఇలాగ కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జోన్ 2లో ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఏమీ కూడా కంగారు పడవసరం లేదు. ఎందుకంటే మాకుండే పాత శాస్త్రవేత్తల తాలూకా రిజల్ట్స్ బట్టి మేము చెప్తున్నాము విశాఖపట్నం పూర్తిగా సేఫ్ జోను. సో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మీరు కానీ కొన్ని మ్యాన్ మేడ్ వలన ఏంటంటే ఈ ప్రకృతిలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణకి విశాఖపట్నం బీచ్ రోడ్డు కానీ తీసుకుంటే అనేక హైట్ అంటే 36 అంతస్తులు 40 అంతస్తులు బిల్డింగులు కట్టేస్తున్నారు. ఆ బిల్డింగులు కట్టడం వల్ల ఏం జరుగుతుందంటే దానికి ఆ బిల్డింగ్ నిలబడాలంటే కొంత లోపలికి వెళ్తారు. ఆ పునాది అంతా కూడా కొన్ని కిలోమీటర్లు సుమారుగా వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ సో మనకి వాటర్ ప్రాబ్లం వచ్చేస్తుంది. వాటర్ ప్రాబ్లం రావడం వల్ల ఇంకా డెప్త్కి వెళ్ళిపోతున్నారు. డెప్త్కి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాజెక్ట్ వలన ఈ హైట్కి వెళ్ళే ఆకాశ హార్మోన్లు అంటారు. ఈ ఆకాశ హార్మోన్ వల్ల కూడా మనకి భూమిలో కొద్ది మార్పు సంభవించింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్స్ వలన కూడా అత్యధికమైన ఎత్తుగల ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నాము. ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ నిర్మించామో అక్కడ నీరంతా కూడా స్టాక్ అయిపోతుంది. ఆ నీటి యొక్క అధిక సాంద్రత వలన లేదా అధిక ద్రవ్యరాశి వలన ఏమవుతుందంటే ఆ అధిక ద్రవ్యరాశి గల నీరంతా కూడా క్రిందకు వస్తుంది. క్రిందకి రావడం వల్ల ఏమవుతుందండి ఈ భూమి లోపల కొన్ని మార్పులు సంభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి మార్పులు కానీ సంభవించిందంటే ఈ మానవుడు ఏర్పరిచిన ఈ మార్పుల వల్ల మనకి భూకంపాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దానివల్ల కొంత నష్టం ఏర్పడడానికి ఆ క్షణంలో ఈ జోన్ 2 జోన్ 3, 4 మారే అవకాశం ఉంటుందా? అసలు మాకు అవకాశం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి జోన్ 2 నుంచి 3కి మారే అవకాశం అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. అంటే ఈ ప్రాజెక్టులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు బోర్లు తవ్వడం అయితే ఉందన్నారు. దానివల్ల ఏమైనా మార్పు సంభవిస్తే తప్పనిసరిగా మనకి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ప్రాజెక్ట్స్ ఏర్పడుతున్నప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఆ ఏరియా యొక్క భూగర్భ శాస్త్ర పరిశీలన చేసి ఎక్కడైతే ప్రాజెక్ట్స్ ఉందో అక్కడ మాత్రం పెట్టాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ మాత్రము నిర్మిస్తే మానవ యొక్క ప్రయోజనాలకు కాదు కానీ ఆ స్వప్రయోజనాలకు కాకుండాను అప్రయోజనాలుగా ఉపయోగపడుతుంది. ఈరోజు తెల్లవారి వచ్చిన భూకంపం మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఇది మనం చెప్పలేమండి. ఎందుకంటే భూమి లోపల ఏం జరుగుతున్నది ఇంతవరకు కూడా ఏమీ కూడా మనం చెప్పలేని పరిస్థితి అన్నమాట. ఇప్పుడు మరి కొంతకాలానికి ఏమైనా మార్పు మనం తీసుకోగలమేమో కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటి మోడల్ వలన మనకు తెలుస్తుందేమో కానీ ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఏ టైంకి మనకి భూకంపం సంభవిస్తుంది, ఎక్కడ రాపిడి జరుగుతుంది అన్నది నిర్ణయించడం కష్టం. ఇక మీదట ఏమైనా కొన్ని తయారవుతున్నాయి. అక్కడ ఏంటంటే రీసెర్చ్ జరుగుతుంది. దాని విధంగా అంటే పక్షులు కూడా కొంత చూశారు కదా జియాలజీలో చెప్తుంటే పక్షుల యొక్క కదలిక వలన వాటి యొక్క స్థితిలో ఉండే మార్పుల వలన వస్తుందేమో కానీ అది తక్కువ మాట. కాబట్టి ఇక మీదట రావచ్చు. ప్రస్తుతానికి మాత్రం అది తెలియదు.
ఒక జోన్ నుంచి ఇంకో జోన్లోకి మారడం అనేది ప్రస్తుతానికైతే ఏమీ లేదండి. సరే, ఈ భూకంపాలు సంభవిస్తున్న నేపథ్యంలో మన వాళ్ళకి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? మనకి భూకంపం అంటే ఎప్పుడైతే మన ఇంట్లో ఒక ప్రకంపన ఏర్పడిందంటే వెంటనే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు క్రిందకి దిగిపోవాలి. తప్పనిసరిగా భూమి నేలపైకి రావడం మంచిది. ఎందుకంటే ఏదైనా జరగవచ్చు. తీవ్రత పెరిగింది అనుకోండి, సుమారుగా ఏదో 4.5, 5.5 రిక్టర్ స్కేల్ మీద తీవ్రత వచ్చిందంటే ఏమైనా ఈ అపార్ట్మెంట్స్ కూలిపోవడానికి అవకాశం ఉండదు. పెద్ద పెద్ద భవంతులు కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఎప్పుడైతే మీకు అట్లా కనిపించిందో వెంటనే ఈ పై భాగంలో ఉండే వాళ్ళందరూ కూడా అపార్ట్మెంట్ల కిందకి వచ్చి నేలపైకి రండి, కొంత దూరం పరిగెట్టి వెళ్ళండి, పిల్లలతో పాటు రండి. అదే నా యొక్క సలహా. కాబట్టి కొంచెం దూరంగా వెళ్ళడం మంచిది. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్. ఇది ఈ జోన్ 2లో మన విశాఖ ఈ పరిసర ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఈ పరిస్థితులను ఇది తీవ్రంగా అయితే ఉండదు. ఏదైనా మానవాళ్ళు చేసిన కొత్త తప్పిదాలు కూడా ఉన్నాయి. అందులో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా ఈరోజు వచ్చింది జోన్ 2 సంబంధించి ఈ స్వల్ప భూకంపం. ఇది జీ మాడుగుల ప్రాంతంలో అయితే కేంద్రీకృతమై వచ్చింది. ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రజలంతా ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి ఏయూ జియోఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ పెంటకోటి త్రినాథన్ అయితే తెలియజేస్తున్నారు. రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ వద్ద. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.